వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. విలేకరిపై జరిగిన దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆర్య వైశ్య ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పూజోత్సవం సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. హయగ్రీవ స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. శివరాత్రి సందర్భంగా గుండాల కొన వద్ద ముగ్గురు భక్తులను ఏనుగులు తొక్కిన ఘటనతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కడప జిల్లా కమలాపురం నుంచి 1000 మంది గోవింద భక్తులు పాదయాత్రగా 6వ తేదీన ప్రారంభించి గురువారం ఉదయం కుక్కలదొడ్డి వద్ద రాగా ఫారెస్ట్ పోలీస్ సిబ్బంది అడ్డుకున్నారు. తిరుమల వెళ్లాలంటే అలిపిరి మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. చిత్తూరు వైఎస్ జగన్ బంగారుపాలెం పర్యటనలో ఓ విలేకరిపై జరిగిన దాడి మీద మాజీ మంత్రి నారాయణ స్వామి వివరణ ఇచ్చారు. ఈ ఘటనకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మంత్రి లోకేష్ నిజాలు తెలుసుకోకుండా స్పందించడం పద్ధతి కాదు. నా జీవితంలో ఎప్పుడూ ఎస్సీ ఎస్టీలపై దాడులు చేయలేదు. హామీలు అమలు చేయాలని ప్రశ్నించడం తప్ప. అనవసర కేసుల్లో నన్ను చిత్తూరు ఇన్ఛార్జ్ విజయనందరెడ్డిని ఇరికించడం సరికాదు అంటూ ఆయన వీడియో విడుదల చేశారు. కూటమి ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి లోకేష్ గారికి, ఎందుకంటే బాధ్యత కలిగిన వ్యక్తిగా, ఒక ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిగా వారికి నేను తెలియవలసడం ఏమంటే, నిజంగా ఆశ్చర్యంగా ఉంది. వారు అకౌంట్లో ఉండే ట్విట్టర్లో అక్కడ ఉండే శివకుమార్ అనే వ్యక్తిని మేము ఎవరి ద్వారానో కొట్టించినట్టు, మేము అక్కడ సైకిల్ చేసినట్టు ట్విట్టర్లో పెట్టి నా పైన విజయనందరెడ్డి పైన ఇద్దరి పైన సీరియస్గా యాక్షన్ తీసుకోండి అని పెట్టినారు. ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి నిజానిజాలు తెలుసుకొని మీరు యాక్షన్ తీసుకుంటే నేనేం తప్పు అని చెప్పటం లేదు. మేము అక్కడ ఉండింది వాస్తవం. అది మండి లోపల కూర్చొని ఉండింది వాస్తవం. కింద ఏం జరిగిందో కూడా నేను చూడలేదు. అందులో శివకుమార్ ఎస్ఏ అని కూడా చెప్తున్నారు. అతను ఫోటోగ్రాఫర్గా మీరు మీ మాటలు బట్టి ఫోటోగ్రాఫర్ అనిపిస్తున్నది. ఏ రోజు కూడా నేను నా జీవితంలో నా రాజకీయంలో కూడా ఏ రోజు కూడా ఎస్సీల పైన కేసు పెట్టి ఎస్సీల్లో కొట్టించే చరిత్ర నాకు లేదు. దయించి మీరు ఇటువంటి దీనికి ఎందుకు ఇంత కక్ష? ఒకవేళ నేను వైఎస్ఆర్ పార్టీలో ఉండేది వాస్తవం. పార్టీ తరఫున మీరు చేస్తూ ఉండే ప్రజలకు ఇది చేయండి అది చేయండి, మీరు ఇచ్చిన ప్రామిసులు నెరవేర్చండి అని నేను స్టేట్మెంట్లు ఇస్తుండేది వాస్తవం. మీ ఫాదరు నేను కూడా క్లాస్మేట్సే. దయచేసి ఎంతసేపు మీరు ఇంత ఖర్చు పెట్టుకుని ఏదో రెడ్ బుక్ పరిపాలనలో నన్ను కూడా ఇరికించి విజయనందరెడ్డిని ఇరికించి చేయాలంటే ఇది మంచి పద్ధతి కాదు. మీ ఆత్మసాక్షికి మీరు ఆలోచించుకోండి. నేను నా ఆత్మసాక్షిగా నా హృదయపూర్వకంగా చెప్తున్నాను,
కింద ఏం జరిగిందో తెలీదు. అక్కడ ఉండింది మాత్రం వాస్తవమే. సుమన్ టీవీకి సంబంధించిన ఆయన మంజునాథన్ కూడా ఉన్నారు. సుమన్ టీవీకి సంబంధించిన మంజునాథన్ అక్కడనే ఉండడు. ఆయన నేను మాట్లాడుతూనే ఉన్నాము. ఇంతలోపల జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వస్తున్నారని కేకలు వినబడినాక నేను లేచి నిలబడింది, అక్కడ నిలబడినాను. అంతేగాని ఆ శివకుమార్ అతన్ని కొట్టింది కానీ అతన్ని తిట్టింది కానీ నేను ఎటువంటి పరిస్థితుల్ని చూడలేదు. ఎందుకు ఇటువంటి ట్విట్టర్లు పెట్టి మానసిక ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసేది? మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాము, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. జనసేన పార్టీలో ఆర్య వైశ్య ప్రముఖులు చేరారు. చార్టెడ్ అకౌంటెంట్, రాష్ట్ర ఆర్యవైశ్య అధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు, వైశ్య సత్ర సముదాయం అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, కాశీ అన్నపూర్ణ చౌల్ట్రీస్ అధ్యక్షులు భవనాసి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. కుల మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు, అవినీతి రహిత పాలనకు ఆకర్షితులై జనసేనలో చేరినట్టు వారు తెలిపారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, సిద్ధాంతాలు రాష్ట్ర బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏలూరు వన్ టౌన్ క్యాన్సర్ హాస్పిటల్ ఎదురుగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరుపుల ఫ్యాక్టరీ దట్టంగా పొగలు, భారీ శబ్దాలు రావడంతో భయభ్రాంతులకు గురవుతున్న చుట్టుపక్కల ప్రజలు. నరసాపురం పట్టణంలోని పార్కు రోడ్లో నెలకొని శ్రీ సాయిబాబా ఆలయంలో శ్రీ గురు పూజోత్సవం సందర్భంగా ఉదయం నుండి భక్తులతో బాబా ఆలయం కిక్కిరిసిపోయింది. ఆలయ పూజారి సాయి ఆధ్వర్యంలో బాబా వారికి భక్తులు విభూతితో పూజించారు. ఆలయ కమిటీ భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. विष्णुं सर्वलोकमहेश्वरं लोकाध्यक्षं सुवर्णेत्रं सर्वदुःखातिगो भवेत् तस्य विष्णोः सहस्रमे सुवाभवया यानि नामानि गौणानि विख्यातानि महत्तरः लक्ष्मीष्टोत्तरशतनामस्तोत्रम् ॐ श्री देव्युवास देवदेव महादेव त्रिकालाज्ञमहेश्वर करुणाकर ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి హయగ్రీవ స్కూల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయులు బుక్స్లో ఉన్నది ఉన్నట్టుగా కాకుండా బట్టి పట్టి చదివించడం కాకుండా లాజికల్ థింకింగ్తో విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. రోడ్ల విషయంలో సరిగా లేవని, గుంతలమయం అయ్యాయని, వాటిని తొందరగా మరమ్మతులు చేపిస్తాను అని అన్నారు. విద్యార్థుల పక్కన కూర్చొని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కాసేపు విద్యార్థులతో మాట్లాడారు. 2024లో 10వ తరగతి ర్యాంకు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అంటే ఎంత గ్రేట్ పర్సన్ ఆయన. ఒక ఎమ్మెల్యే లెవెల్లో ఉండి
షార్ప్ 9:30కి నేను అక్కడ ఉంటాను, ఓకే కదా ప్రోగ్రామ్ మీకు అని. సార్ మీకు నిజంగా ధన్యవాదాలండి. సార్ 9:30 కాదండి, కొద్దిగా ఒక 10 నిమిషాలు పెంచండి, పేరెంట్స్ ఎక్కువ మంది రాలేదు. యూనిఫామ్లు, షూస్, బెల్ట్లు అన్నీ కూడా ఉచితమేనండి. మరి ఎంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మనం అందరం మనస్ఫూర్తిగా అభినందించాలి, దీవించాలి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా, మా యాజమాన్యానికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా అమ్మాయి సైనింగ్ స్టార్ అవార్డు తీసుకోవడం జరిగిందండి. సార్ ధర్మరాజు గారు ముందుకుంటుంది సార్. జి అక్షర మీ పేరెంట్స్ కూడా వస్తే మీ పేరెంట్స్ తోటి రావచ్చు, సార్ తోటి ఫోటో దిగి వెళ్ళొచ్చు. ఈ అమ్మాయి మొట్టమొదటి గవర్నమెంట్ జాబ్ కొట్టిన అమ్మాయి ఈ అమ్మాయి సార్. నమస్కారాలు. ఆయన చాలా బిజీగా ఉన్నారు, అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మరి యాజమాన్యం కానీ పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమతో ఆ టైం కేటాయించి వచ్చినందుకు ధన్యవాదాలు సార్ మీకు. ముఖ్యంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది 2వ మీటింగు. గతంలో పోయిన సంవత్సరం ఒకసారి జరిగింది, ఇది 2వ మీటింగు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ తల్లిదండ్రులు తెలియపరచాలి. దానికోసం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. మీ పిల్లలందరూ కూడా మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో, లేకపోతే సైన్స్లో, లేకపోతే ఇతరత్ర లాంగ్వేజెస్లో ఎట్లా ఉన్నారనేది ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, క్లాస్ టీచర్స్ చెప్తారండి. తదనుగుణంగా పిల్లల్ని ఏ విధంగా అకాడమిక్గా మెరుగుపరచవచ్చు అనేది మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకొని చదివించినట్టయితే పిల్లలు భవిష్యత్తులో పైకి వస్తారండి. అలాగే ఈ ప్రభుత్వం పేద విద్యార్థులు ఎవరు అండి. ముందుగా వేదికను అలంకరించిన ఎమ్మెల్యే సంగా రాషన్ కుమార్ గారికి, అలాగే ఇక్కడున్న పెద్దలు, అటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందుగా మీ అందరూ బాగా చదువుకుంటున్నారా స్టూడెంట్స్? కన్ఫర్మ్ గా చదువుతున్నారా? ఏవో రోడ్ల మీద ఆడుకున్నట్టు కనపడుతున్నారు అందరూ. బాగా చదువుకోండి. ముందుగా పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నానండి, పిల్లలు బాగా చదువుకుంటేనే ఈరోజు వాళ్ళకు మంచి సంస్కారం అనేది ఉంటుంది. పిల్లలు చదువుకొని మంచి భవిష్యత్తు రావాలి. ఎందుకంటే నేను చాలా తక్కువ చదువుకున్నాను, 10th వరకే చదువుకున్నాను. ఇంకా ఏంటంటే తల్లిదండ్రులకు ఒకటండి, పిల్లలు చదువుకొని రాగానే మీ పనిలో మీరు ఉండొద్దు. పిల్లలు ఎలా చదువుతున్నారు, మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు అనేది ఫస్ట్ మీరు కనుక్కోవాలి. ఎందుకంటే మన బాధ్యత చదివించడం వరకే కాదు, పిల్లలు ఎలా నడుచుకుంటున్నారు, మాస్టర్స్ టీచర్స్ ఎలా నడుచుకుంటున్నారు అనేది పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని మనం అడగాలి. ఖచ్చితంగా ఇది మటుకు ముఖ్యంగా చెప్తున్నాను. ఎందుకంటే చిన్న చిన్న మనం చూస్తూనే ఉన్నాము బయట ఎలా ఉంటున్నారు పిల్లలు, టీచర్స్ ఎలా ఉంటున్నారు అని. అందరు కాదంటే కొన్ని విషయాల్లోనే కొన్ని చోట్ల వరకే చెప్తున్నాను నేను. మనం మెయిన్ కనుక్కోవాల్సింది పిల్లలు ఎలా చదువుతున్నారు, అక్కడ ఎలా ఉంటున్నారు, టీచర్స్ ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ముందుగా మనం కనుక్కోవాలి. అందరూ కూడా జాగ్రత్తగా చదువుకోండి. ఎక్కడ కూడా ఎవరు కూడా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అగౌరవంగా చూడటం కానీ, గౌరవంగా మాటలో లేకుండా ఉండడం కానీ చేయొద్దు. ప్రతి ఒక్కరూ చదువుకొని ముందుకెళ్ళండి. జై జనసేన. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఏ ప్రదేశంలో అయితే నేరాలు జరిగేందుకు అవకాశం ఉంటుందో ఆ ప్రదేశాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపడుతూ ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలతో ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం. అందులో భాగంగా జిల్లా ఎస్పీఆర్ గంగాధర్ రావు ఆధ్వర్యంలో కనబడని డేగ కన్నుల డ్రోన్ కెమెరాలతో నిఘాను పటిష్టం చేసి అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుడ్లవల్లేరు మెయిన్
కన్వెన్షన్ సెంటర్ నందు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నారని గుర్తించి మద్యం సేవిస్తున్న ఇద్దరిని అదుపులోనికి తీసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. ముమ్మిడివరంలో డాక్టర్ ఎంజీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు ₹1 కోటి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మంజూరు చేయించారు. ప్రధాన కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల దుస్థితిని కొద్ది రోజుల క్రితం కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్తో ఎమ్మెల్యే అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధురిలు చర్చించారు. డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో కళాశాల అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. జూనియర్ కళాశాల ప్రాంగణంలో 3 ఎకరాల స్థలాన్ని డిగ్రీ కళాశాలకు భూసేకరణ చేయించడం జరిగిందన్నారు. 5 ఏళ్లలో నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. మా నియోజకవర్గంలో ఉన్న ముమ్మిడివరం హెడ్ క్వార్టర్లో ఎంజీఆర్ గవర్నమెంట్ కాలేజీ అంటే ఇంటర్మీడియట్ కాలేజీ, డిగ్రీ కాలేజీ 2 కాలేజీలు ఒకే కాంపౌండ్లో ఉండడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఏదైతే డిగ్రీ మన ఇంటర్మీడియట్ కాలేజీకి సుమారు 6 ఎకరాల 80 సెంట్లు భూమి ఉండటం జరిగింది. అక్కడ దాంట్లోనే డిగ్రీ కాలేజీ కూడా నడుపుతున్నారు. దానికి సంబంధించి ఆ ల్యాండ్ అలాట్మెంట్ చేయక గతంలో వచ్చిన ఫండ్స్ అన్నీ కూడా రామచంద్రపురం డైవర్ట్ అయిపోయినాయి. ఆ ఉద్దేశంలో మేము కాలేజీకి వెళ్ళినప్పుడు మన ప్రిన్సిపాల్ గారు ఈ పరిస్థితి అంతా మాకు చెప్పడం, ఆ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కాలేజీని మరి అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి, ఎందుకంటే కన్స్ట్రక్షన్ అంతా ఓల్డ్ అయిపోవడం వల్ల అన్ని స్లాబ్లు అన్నీ పడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ రెన్యూవేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ డిగ్రీ కాలేజీకి 3 ఎకరాల 20 సెంట్లు భూమిని కూడా జూనియర్ కాలేజీ నుంచి డిగ్రీ కాలేజీకి పర్మిషన్ కూడా తెచ్చి మన ప్రిన్సిపాల్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే డిగ్రీ కాలేజీ సుమారుగా 400 నుండి స్ట్రెంగ్త్ 200 దాకా పడిపోవడం, అంటే బిల్డింగ్స్ కానీ అకామిడేషన్ కానీ సరిగ్గా లేదని ఉద్దేశంతో దాన్ని రెన్యూవేట్ చేయడానికి కెనరా బ్యాంక్ ఎండీ గారు అనేటువంటి బెంగళూరులో ఉన్న ఎండీ గారు సిఇఓ గారు సత్యనారాయణ గారు అండి, ఆయన దగ్గరికి మన గౌరవ పార్లమెంట్ సభ్యులు మన హరీష్ గారు నేను వెళ్ళి మా కాలేజీ పరిస్థితి ఇలా ఉంది, ఈ కాలేజీ కన్స్ట్రక్షన్ చేయడానికి 3.5 కోట్లు కావాలి, తప్పకుండా మీరు సిఎస్ఆర్ నిధుల నుంచి సపోర్ట్ చేయాలని చెప్పాను. దాని లిమిట్ ₹1 కోటి
ఇండివిజువల్గా ఇవ్వడానికి ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్గా ఆయన స్పందించి దానికి ₹1 కోటి శాంక్షన్ ఇవ్వడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. విలేకరిపై జరిగిన దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆర్య వైశ్య ప్రముఖులు జనసేన పార్టీలో చేరారు. శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పూజోత్సవం సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. హయగ్రీవ స్కూల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.